వెల్కమ్. కొటేషన్ బిహైండ్ ది స్టోరీ ఈ సిరీస్కు వెల్కమ్. మనం ఈ సిరీస్లో ఆలోచన అనే సబ్జెక్టు మీద కొన్ని కోణాల్లోంచి కొన్ని కొటేషన్లను చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన కొటేషన్ ఏమిటి ఆలోచన మీద అంటే, ఆలోచన పరుల్లో అల్పాయుష్కులే అత్యధికులు. ఆలోచన పరుల్లో అల్పాయుష్కులే అత్యధికులు. ఆలోచన పరులు సామాన్య జనం తమ జీవిత అవసరాలకి ఎంత అవసరమో అంతే ఆలోచిస్తారు. మేధావి ప్రపంచం అనబడేది ఉంటుంది. కవులు, రచయితలు, కళాకారులు, తత్వవేత్తలు, పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు, ఈ విధంగా ఈ సమాజం యొక్క పై రంగాల్లో ఉన్న వారిలో ఆలోచించే అవసరము, ఆలోచనల ప్రాధాన్యత ఎక్కువ ఉంటుంది. కొత్త విషయాల గురించి ఆలోచించాలి, వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నం చేయాలి. అంచేత ఎక్కువ ఆలోచించవలసిన రంగాలు కొన్ని ఉంటాయి. ఈ ఎక్కువ ఆలోచించవలసిన రంగాల్లో పనిచేసే వాళ్ళకి ప్రమాదం ఒకటి ఉంటుంది. ఏమిటి? ఆయు ప్రమాణం తగ్గిపోతుంది. ఎక్కువ ఆలోచించడం వల్ల బ్లడ్ సర్క్యులేషన్ అంతా మెదడుకే వెళ్ళటం వల్ల శరీరానికి సంబంధించి ఆ రక్త ప్రసరణ వ్యవస్థలో తగ్గుదల ఉంటుంది. అంచేత ఒక ఫిజిషియన్ మిత్రుడు చెప్పింది ఏమిటి అంటే, ఎక్కువ ఆలోచిస్తే ఎక్కువ శాతం రక్త సరఫరా మెదడు లాగేసుకుంటుంది. అంటే ఏ అవయవంతో మనం ఎక్కువ పని చేస్తే ఆ అవయవానికి ఎక్కువ కొంచెం రక్త ప్రసరణ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంచేత మనం మిగతా శరీరం ఆ రక్త ప్రసార లోటును ఎదుర్కొంటుంది ఆ మేరకి. అంచేత ఎక్కువ ఆలోచన పరులు, కొన్ని రంగాల్లో ఉండే ఎక్కువ ఆలోచన పరులను అధ్యయనం చేస్తే, నేను ముఖ్యంగా రష్యన్ రైటర్స్ యొక్క ఏ కాలపు వాళ్ళు 1800 నుంచి 1900 అంటే వాళ్ళ 19వ శతాబ్దపు రష్యన్ రచయితల యొక్క భూఘట్టాలు చూశాను నేను. వాళ్ళు ఏం చేస్తారంటే, రష్యన్ సాహిత్యాన్ని ప్రచురించేటప్పుడు ఆ సంపాదకులు ఒక కవి యొక్క కవిత్వం ఆ సంపుటంలో వేస్తే ఆ కవి జనన మరణాల తేదీలను కూడా ఇస్తారు. ఆ విధంగా నేను ఒక కాలంలో, అంటే రష్యా విప్లవానికి ముందు, రష్యా విప్లవం జరిగిన తరువాత ఆ సంధికాలపు రష్యన్ మేధావులు, రష్యన్ కవులు, రష్యన్ నవలా రచయితలు, కథా రచయితలు, చెహోవ్, టాల్స్టాయ్, తుర్గెనేవ్, ఇలాగా దిగ్ధంతులైన గొప్ప రచయితల జనన మరణాల తేదీలను నేను చూడటం జరిగింది, చదవటం జరిగింది. చాలా మంది మధ్య వయస్సు రాకముందు, మధ్య వయస్సు దాటిన తర్వాత చాలా మంది చనిపోయారు. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్ప రచయితలు, గొప్ప గొప్ప నాటకకర్తలు, గొప్ప గొప్ప కవులు, గొప్ప గొప్ప ఆలోచనలు చేసిన వాళ్ళు. అంచేత ఎక్కువ ఆలోచించే ప్రవృత్తి ఉన్నవాళ్ళు, అవసరం ఉన్న వాళ్ళకు కొంచెం ప్రమాదం పొంచి ఉంటుంది అని ఆ జనన మరణాల తేదీలను నేను స్టడీ చేయటం వల్ల నాకు కలిగిన ఒక నిర్ధారణ. అదే సమయంలో రచయితగా నేను తెలుగు నాట కవులను, రచయితలను, మేధావులను చూసిన దాని మేరకి కూడా ఒక రకమైన మెంటల్ సిక్నెస్, ఫిజికల్ సిక్నెస్ ఎక్కువ ఆలోచించే వాళ్ళలో ఉంటుంది. వాళ్ళు ఆలోచనకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మిగతా విషయాలకు పట్టించుకోరు. ఆ కారణంగా కూడా వాళ్ళు చాలా నష్టపోతూ ఉంటారు. దానిచేత మనం ఆలోచనను కూడా ఎక్కువ కాకుండా చూసుకోవటం మంచిది. తగినంత ఆలోచించడం మంచిది. మనం ఎక్కువ ఆలోచిస్తే తలనొప్పి వస్తుంది. చేత మెదడు మీద లోడు ఎంత వేయాలో అంతే వేయాలి, కానీ ఎక్కువ వేయకూడదు. మనం శారీరకంగా కూడా ఎంత బరువు మోయగలమో అంతే మోయాలి, కానీ ఎక్కువ బరువు వేసుకోకూడదు. అట్లాగే మన మెదడు మీద కూడా మనం ఎక్కువ ఆలోచన భారం వేయకూడదని ఈ కొటేషను వెనక ఉన్నటువంటి అవగాహన. ఆలోచన పరుల్లో అల్పాయుష్కులే ఎక్కువ అన్నది అందుకోసమే. అయితే అదేమో ఫ్యాక్ట్, కానీ అది నిజం కాకుండా ఉండాలి అంటే ఆలోచన రంగాల్లో పనిచేసే వాళ్ళు కూడా తమ ఆలోచనలను బ్యాలెన్స్ చేసుకుని, అవసరమైతే ఆ మెదడు మీద ఉండే ఓవర్లోడ్ను తగ్గించుకుని, ఆ ఆలోచనను అక్కడ విరమించుకుని కాస్త బయటికి వెళ్ళి రిలాక్స్ అవ్వటం, ఏమన్నా సృజనాత్మకమైన వేరే పనులు, మెదడుతో అంతగా పనిచేయనక్కర్లేని కొన్ని పనులు చేసి కొంచెం రీఛార్జ్ అయిన తర్వాత మళ్ళీ వచ్చి వాళ్ళ ఆలోచన రంగంలో వాళ్ళు పనిచేసుకోవాలని సూచ్యార్థంలో ఈ కొటేషన్ చెప్పడం జరిగింది. మనం మరోసారి మరో కొటేషన్తో మళ్ళీ మాట్లాడుకుందాం.